విశాల్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరి వివరాలు మా ప్రతినిధి ధనంజయ్ నాయుడు తెలుస్తున్నా. ధనంజయ్ చెప్పండి, ఈ ముగ్గురు ఐపీఎస్ సస్పెన్షన్ వివరాలు వాస్తవానికి ముగ్గురిని మాజీ సీనియర్ చీఫ్ కేసరాన్ని అలాగే విజయవాడ మాజీ సిపి సాకిరి అన్న కాక విశాల్ గురించి ఎస్పీగా ఉన్నటువంటి విశాల్ గురి విశాల్ గురిని సస్పెండ్ చేస్తూ దాంట్లో ఉత్తర్వులు జారీ చేసింది. టీవీ నటి జస్వాని కేసు వ్యవహారంలో సరిగ్గా దర్యాప్తు చేస్తున్న అంశానికి సంబంధించి వీరి ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు సినీ నటి జత్వాని కేసు విషయంలో ముగ్గురిని సస్పెండ్ చేశా అంటున్నారు. నేను అంతకుముందు కూడా చెప్పున్నాను, సస్పెండ్ ఏంది సార్? వాళ్ళు తప్పు చేసినప్పుడు డిస్మిస్ చేసేయండి. మీకు తెలుస్తుంది కదా, ఓపెన్గా తెలిసినా కూడా మళ్ళా వీళ్ళని ఎత్తిపెట్టి మళ్ళా నేరాలు చేసేట్టుగా మీరు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టుంది. సస్పెండ్ ఏంది మీరు చెప్పండి. సస్పెండ్ అనేది పనిష్మెంటా? కాదు. మీరు చేసేది కరెక్ట్ కాదు. అటువంటి వాళ్ళని ఏం చేయాలి? పనిష్మెంట్. ఒకటి, అసలు జాబే ఉండకూడదు. ఆ ప్లేస్లో ఇంకోరు వస్తారు కదా, ఇంకో యువత, మంచి యువత వస్తారు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ మీరు తీసుకోవాల్సింది, తప్పు చేసిన గవర్నమెంట్ ఉద్యోగికి మళ్ళీ ఉద్యోగిని ఇవ్వాల్సిన అవసరమేమి? ప్రజల కోసం పని చేసిన వాళ్ళు ప్రజలకు మోసం చేసి మళ్ళీ వాళ్ళ డబ్బులనే వాళ్ళు తినాలంటే సస్పెండ్ అంటే ఏంది? ఆయన ఇంట్లో కూర్చోన్నా కూడా ఆయన శాలరీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆయన ఎప్పటికైనా జాబ్లో ఎక్కచ్చు. అదే కదా, అది పనిష్మెంటా? సార్ మార్చండి సార్, చట్టాలను మార్చండి. గవర్నమెంట్లో ఎన్ని తప్పులు చేసినా ఇదే విధంగా మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చా? ఏమన్నా మనుషులేనా? మీరు ఆలోచిస్తున్నారా? సస్పెండ్ ఏంది? ఇప్పుడు వాడికి వాళ్ళ ముగ్గురు వాళ్ళతో పాటి వాళ్ళకి ఎవరైతే ఈ ఆర్డర్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా పనిష్మెంట్ ఏంటి? గుర్తు తీసేయండి, లేదా చెయ్యి కాలు తీసేయండి. దేశంలో ఉద్ధరించేదేముంది? దేశంలో ఉద్ధరించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏం పెరకాలి? దేశానికి ఏం పెరిగి పెట్టాలి? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఉండి ఏం పెరకాలి? ఆ రాజకీయ నాయకులు కావచ్చు, ఆ రాజకీయ నాయకులకు సపోర్ట్ ఇచ్చిన ఈ యదవ ముండా కొడుకు గజ్జి గజనమోహన్ రెడ్డి, ఈ నా కొడుకుని కూడా తీసి పద్దాంగండి. ఎట్రా ఇటు నా కొడుకులను ఎన్నుకుంటారు మీరా? వాడు గజ్జి గజనమోహన్ రెడ్డి మళ్ళా వచ్చి ఏందేందో మాట్లాడుతున్నాడు, నత్తిలంజా కొడుకు. ఎట్రా మీరు ఊరుకుంటారా? మీ ఊళ్ళకి వచ్చినప్పుడు చెప్పులతో స్వాగతించండిరా బాబు, చెప్పులతో కొట్టండిరా. నా కొడుకుని ఎందుకు అటు ఆహ్వానిస్తాను నాకు అర్థం కావట్లేదు. జనాల్లోకి అడ్డు తిరగనిస్తున్నారండి. మీరు తిరగబడితే ఎంత ఏమవుతుంది? ఏం పీగ్గలుగుతారు గవర్నమెంట్ అయినా కూడా? వాడు పిచ్చిలంజా కొడుకు. వాళ్ళ వైసీపీలో ఉండే నాయకులు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా కూడా వాటిని గుద్ద కింద వెనకేసుకొని ఆయన మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాడే. వాడికి ఎట్టొస్తుంది నోరు? ఎరా కోతిరేపలు నా కొడక నిన్ను తిట్టేదాన్ని కూడా బూతులు రావట్లేదురా. నువ్వు మనుషులకు పుట్టిండే కదా, జంతువులకు పుట్టిన నా కొడుకు అయిపోతుంది నువ్వా? కాదురా, మీ నాయకులు ఒక్క నా కొడుకు ఆయన మంచోడు ఉన్నాడు చూపించు. నీతో సహా ఒక్కడైనా మంచి నాయకుడు ఉన్నాడా? ఆ పాప నా విధంగా చేశారే. రే గజనమోహన్ రెడ్డి, నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, అదే స్థితి నీ కూతురికి బట్టి ఉంటుంది. నువ్వు ఒప్పుకోగలుగుతావరా? కొజ్జా నా కొడక. మగోణం అయితే దాన్ని ఆలోచించా. కొజ్జా నీ భార్యకి ఆ విధంగా జరుగుంటుంది, ఒప్పుకుంటావా? భారతగా జరుగుంటుంది, ఒప్పుకుంటావరా? కోతులంజా కొడక, నువ్వు ఒక మగోణం అంటారా? కొజ్జా అంటే నా కొడుకులకి మళ్ళీ వెనకేసుకొస్తున్నావు, సిగ్గులేదురా? ఒరే నా కొడక, వాడు గుర్తుపెట్టుకో, నేను చెప్తున్నాను, అర్థమవుతుందా? సౌందర్య ఎంత అందగత్తే. ఎన్టీఆర్ నట సార్వభౌముడు, మహానుభావుడు, దేశానికి రాజకీయానికి ఒక కొత్త చరిత్ర రాసినాడు మన రాష్ట్రానికి. మీరంతా ఇప్పుడు దానికోసం సీటు కోసం వస్తున్నారు కదా, దాన్ని రాసిన మహా వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు.
ఆయన లేకపోతే మీ నాయన కాదు కదా, ఏ నాయన ఎక్కేవాడు కాదు మన రాష్ట్రంలో గద్దెని. అర్థమవుతుందా? కొత్త చరిత్ర రాశాడు ఆయన. ఆయన చచ్చిపోయాడు, ఆయన ఏం ఎత్తుకుపోలా. రామానాయుడు, అనిల్ అంబానీ వాళ్ళ నాయన, ఎప్పుడు ఏం ఎత్తుకుపోలేదురా. ఎందుకురా అంతంత డబ్బులు తెంగేసి ఏం చేస్తావు రెడీ జగన్? అన్ని బొల్లి మాటలు, బొల్లి అవారము, బొల్లి చేష్టాలు. ఎందుకురా నాయన నీ బతుకెందుకురా రే? ఒరే జగన్ అన్న మాటినాడన్నా పీతికాలలో చూసుకొని చచ్చిపోనా? రే బాబు జగన్, ఒరే బంగారు, ఒరే కోతిమండా కొడక, ఒరే మెంటల్ నా కొడక, ఒరే పిచ్చి నా కొడక, ఒరే తుగ్గలక నా కొడక, ఒరే విచిత్రప నా కొడక, ఒరే బెండకాయ మొహవాడా, ఒరే ఉల్లగడ్డ మొహవాడా, ఒరే చిత్రప నా కొడక, విచిత్రప నా కొడక, ఒరే గజ్జుమండా కొడక, ఒరే సిగ్గులేని నా కొడక, ఒరే దరిద్రపు నా కొడక, కోతిరేపల నా కొడక. ఆ మాట ఇండ్రా, చచ్చిపోరాడన్న పీతికాలలో పడిపోయా. ఎండ పీతికాలలో పడిపోయి చచ్చిపోరా నాయన. వద్దురా జగన, నేను చూస్తుంటేనే ఏడాడ గుద్దలమ్మంటుంది. చా, నీ అంత దరిద్రపు నా కొడుకు నేను ఏడ భూప్రపంచం చూడలేదురా. ఎంత మందిరా గుద్దలో పూస్తున్నారు. నువ్వు ఒక్క వీడియో తీస్తే దాన్ని 1000 మంది ట్రోల్ చేస్తున్నారా. ఏం నా కొడుకురా నువ్వు? నంబా కాదురా, ఏం సాధిద్దామని భూప్రపంచం మీద? ఏం సాధిద్దాం, ఏం పెరిగేద్దామని నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయిని ఆ విధంగా చేశారే, 5 కోట్లు డీల్ తీసుకొని నా కొడుకు సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడే, వాడిని ఏం చేయాలా? వాడు వెనక సీటు మొత్తం కోసిపోదేం వల్ల కోసేయాలా లేదా? మొక్క కోసిపోదేం గల బతుకున్నాగానే. నా కొడుకులు మీ అందరికి ముందర గుర్తులకి పెద్ద రాయి కట్టి పదంగి ఎలా తీసేయాలరా? అంత పెద్ద మొగలరా మీరా? మిగతా ఎవరికి లేట్లే, మీకే లేచిదా? తక్కువ బట్టి వస్తున్నా నా కొడకలారా. అనుభవిస్తారా? ప్రజలకు ఎక్కడ గుద్దలో మండిందంటే దొరకాలి నా కొడకలారా. మీకు ఉప్పు కారం గుద్దలో పెట్టి చంపేస్తారు, ఉప్పు కారం పెట్టి కొడతారు. చూస్తూ ఉండు. మీకు సపోర్ట్ చేసే వాళ్ళకి మీకు ఇద్దరికి ఉప్పు కారం కొత్తనే పెట్టి కొడతారు, మామూలుగా కాదు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు బతకదు అనుకుంటున్నారు మీరు? ఒక 1000 కోట్లు తెంగేస్తే 1000 సంవత్సరాలు బతికిపోతావా? మహా అంటోళ్ళు చచ్చిపోయారా? ఏదైనా ఉంటే మనుషులకి సేవ చేయండి, లేదా అన్ని నవరంధ్రాలు మూసుకొని ఉన్నాను ఇంట్లో. కొజ్జా మాటలు, కొజ్జా వారము ప్రజల్లోకి వచ్చి చేయి మాకు. నా మాటిను లే గజనమోహన్ రెడ్డి నా కొడక, నీకే చెప్పేది. నవరంధ్రాలు మూసుకొని నీ గుద్దకు సిగ్గుందిరా నా కొడక. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా? ఆ ఇంటికి పనికొస్తావు నువ్వా? ఆయన శరీరం మనిషిని యా ఇంటికైనా పర్లే, దానికి పనికొస్తావు నువ్వా? ఆయన వయసు ఏంది? ఆ వయసులో అవి ఎక్కి ఆ వరదల్లో వెళ్ళి నా కొడక, నువ్వు నీ ఇది పరదాలు కట్టుకొని దిగే నా కొడుకువి, చుట్టూ సెక్యూరిటీ లేకపోతే బతకలేని నా కొడుకువి, నువ్వు కూడా మాట్లాడుతున్నావా? అది వస్తుంది పంది కొత్త రోజా? ఏదేదే లంజా అడ్రస్ లేదా? పెడతాల రజనీ అదొక లంజ్, అది చక్రపేట లంజ. అందరూ లంజులు, క్యాబరీ డ్యాన్స్ నా కొడుకులు మీరంతా. కుంబాటి రాంబాబు నెమ్మంతంగా ఎట్రా బాబు మీ నా కొడుకులనే, మీ నంటోళ్ళనే ఏం చేయాలి చెప్పండి? ఈ బతుకులనా వచ్చా నా కొడుకులారా?